ఆ ఎమ్మెల్యే తన మార్క్ రాజకీయాన్ని ప్రారంభించారా? నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలను, కాంట్రాక్టర్లను కలుగులో నుంచి బయటకు లాగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? ఎస్, ఇప్పుడు ఇదే అక్కడ హాట్ టాపిక్. అక్రమ లేఅవుట్ల నుంచి ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు ఏ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ ఎమ్మెల్యే పట్టుబట్టి మరీ కూర్చున్నాడట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి? హడలిపోతున్న అక్రమార్కులు ఎవరు? ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా. అక్కడ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ రైజింగ్ లోనే ఉంటుంది. మొన్న ఎన్నికల్లో జిల్లాని క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్క్ రాజకీయం తమ నియోజకవర్గాల్లో చేస్తున్నారు. ప్రత్యేకించి కావలి నియోజకవర్గంలో రాజకీయాలు కొత్త కోణంలో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గంలో తనదైన శైలిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యే పదవి చేపట్టినప్పటికీ కావలి నియోజకవర్గ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్రమ లేఅవుట్ల నుంచి ఇసుక, గ్రావెల్ దందా, శాంతి భద్రతల అంశాలపై ప్రత్యేక ప్రణాళికే రూపొందిస్తున్నారు. కావలిలో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎన్నికయ్యారు. 2014లో ప్రతిపక్షంలో ఉండగా 2019లో అధికార పక్షంలో ప్రతాప్ రెడ్డి కొనసాగారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారని, కేవలం నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్, ఇసుక త్రవ్వకాలు జరిపి అనేక ప్రాంతాలకు తరలించేశారని ఆరోపణలు భారీగా ఉన్నాయి. సీన్ కట్ చేస్తే అనేక లేఅవుట్లో ప్రభుత్వ భూమి అన్యక్రాంతంగా ఆక్రమించుకున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బయటపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని లేఅవుట్స్ లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా తొలగింపులు ప్రారంభించారు. మరోవైపు ఆక్రమణలకు గురైన పంట కాలువలు సైతం మున్సిపాలిటీ అధికారుల చేత పూడికలు తీయిస్తున్నారు. ఇప్పుడు అక్రమ లేఅవుట్లు వేసి గ్రావెల్ తరలించేసిన చోటా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుస్తోంది. కావలి నియోజకవర్గంలో 10 ఏళ్లలో జరగని అభివృద్ధి తాను చేసి చూపుతానని, కక్షపూరిత రాజకీయాలకు తావుండదని, అయితే అక్రమంగా ప్రభుత్వ ప్రజల ధనాన్ని దోచేసిన వ్యక్తులను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే చెబుతున్నట్లు వినికిడి. కావలి నియోజకవర్గం వ్యాపార, వాణిజ్య సముదాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వైసీపీ హయాంలో భూములు స్వాహా చేయాలని చేసిన ప్రయత్నాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తిప్పికొట్టేందుకు అధికారులతో కలిసి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని సమాచారం. మొత్తానికి కావలి అక్రమార్కుల భరతాన్ని కృష్ణారెడ్డి పడతారా? గత ప్రభుత్వం హయాంలో చేసిన అక్రమార్కులకు శిక్ష విధిస్తారా లేదా తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.